ఆగస్టు 1వ తేదీన రాజమండ్రిలో నిర్వహిస్తున్న జాబ్ మేళా కార్యక్రమాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రాం పిలుపునిచ్చారు. అమరావతి రాజధాని అంటే కేవలం 29 గ్రామాలే కాదు, విజయవాడ, గుంటూరు కలిపే రాజధాని అని అధికారుల సమీక్షలో చంద్రబాబు పేర్కొనడం శుభ పరిణామమని రాజమహేంద్రవరం మాజీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రాం వ్యాఖ్యానించారు. త్వరలోనే మచిలీపట్నం పోర్టు ప్రాముఖ్యతను కూడా గుర్తించి దాన్ని కూడా అమరావతి రాజధానిలో కలపడం ఖాయమని జోష్యం చెప్పారు. స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ లో ఉన్న వైసీపీ సిటీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మార్గాని భరత్ మాట్లాడుతూ తప్పులు అందరూ చేస్తారని, అయితే ఆ తప్పును సరిదిద్దుకుంటూ ఇప్పుడు చంద్రబాబు పరివర్తన చెందారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తితో తాను యువతకు ఉద్యోగాలు కల్పించడానికి కృషి చేస్తున్నారని, ఆయన 1,20,000 ఉద్యోగాలు కల్పించారని, తాను కనీసం 10,000 ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు మార్గాని భరత్రాం చెప్పారు. రాజమహేంద్రవరం మంజీరా కన్వెన్షన్ సెంటర్ లో ఆగస్టు 1వ తేదీ శనివారం జరిగే మెగా జాబ్ మేళా పోస్టర్ ను ఆయన మార్గాని ఎస్టేట్ లో ఆవిష్కరించారు. ఇప్పుడు 3వసారి జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఇప్పుడు జరిగే జాబ్ మేళాలో ఐటీ, నాన్ ఐటీ, ఫైనాన్స్, ఫార్మా, నర్సింగ్, హాస్పిటల్స్, మేనేజ్మెంట్, బ్యాంకింగ్, ఈ కామర్స్, రీటైల్, ప్రొడక్షన్, టెక్నికల్, నాన్ టెక్నికల్ రంగాలకు చెందిన 70 కంపెనీలు 2,000 ఉద్యోగాలు కల్పించడానికి వస్తున్నారని భరత్ తెలిపారు. అర్హులైన వారికి స్పాట్ లోనే లెటర్ అందజేస్తారని, ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో పాటు జాబ్ మేళా హెల్ప్ డెస్క్ వద్ద కూడా రిజిస్టర్ చేసుకునేందుకు అవకాశం కల్పించామని అన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాల బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ గౌరవ అధ్యక్షులు మార్గాని నాగేశ్వరరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, మార్గాని సురేష్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఏ చిన్ని, ఎస్సీసెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి కాటం రజనీకాంత్, సిటీ అధ్యక్షుడు బిల్డర్ చిన్న, బీసీ విభాగం సిటీ అధ్యక్షులు పీతా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పక్క రాష్ట్రము తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని కోరారు, మాకు 10 లైన్ ఎక్స్ప్రెస్ హైవే కావాలి మచిలీపట్నానికి అని కోరారు. అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ స్ట్రెంత్ ఏంటండి? పోర్ట్స్ కాదా? విజయవాడ, గుంటూరు ఎలా కలిపారు నిన్న మీరు అనౌన్స్ చేయడము చాలా శుభ పరిణామం. తప్పులు అందరూ చేస్తారు, తప్పేం కాదు. తప్పు తెలుసుకొని పరివర్తన చెందాడు చంద్రబాబు నాయుడు గారు. విజయవాడ, గుంటూరుని కూడా కలిపి ఆయన పరివర్తన చెందాడు. 29 గ్రామాలు ఒకటే కాదు విజయవాడ, గుంటూరు అని. మళ్ళీ నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. ప్రధానమైన అంశం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు సిఆర్డిఏ అంటే విజయవాడ, గుంటూరు అని కాకమ్మ కవర్లు బాగానే చెప్తున్నారు. నేను అడుగుతున్నా, 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, 2024 నుంచి ఇది 26వ సంవత్సరం, 2 సంవత్సరాలు, 7 సంవత్సరాల కాలంలో మీరు క్యాపిటల్ ప్రాంతం అని చెప్పి కేంద్ర ప్రభుత్వము అన్ని ప్రాంతాలకి ఇచ్చిన నిధులు కాకుండా ప్రత్యేకించి క్యాపిటల్ ప్రాంతం అని విజయవాడ, గుంటూరుకి ఏమి డబ్బులు ఖర్చు పెట్టారని సూటిగా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఉన్నా. అవేం చేయలేదు కదా. మీరు 7 సంవత్సరాల్లో క్యాపిటల్ ప్రాంతం అని చెప్పి ప్రత్యేకమైన, మీరు చెప్తా ఉంటారు కదా క్యాపిటల్కి 2 లక్షల కోట్లు కావాలని. ఆ 2 లక్షల కోట్లలో కనీసము ఎన్ని వేల కోట్ల రూపాయలు విజయవాడ, గుంటూరుకి క్యాపిటల్ నిమిత్తం మీరు ఖర్చు పెట్టిన నిధులు ఏమన్నా ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. ఏం లేవు కదండి. ఇప్పుడు జగనన్న ఎత్తుకున్న తర్వాత ఈయనకి జ్ఞానోదయం అయింది. చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం అయ్యి ఆయనకి ప్రకాశం వచ్చింది. ఇప్పుడు విజయవాడ, గుంటూరు కూడా కలిపి క్యాపిటల్ అని. ఇంకా కొన్ని రోజులు పోతే మనకి పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, మచిలీపట్నం కూడా కలిపి అమరావతి క్యాపిటల్ అని కూడా అనౌన్స్ చేస్తాడు.